మగుమా ఓ విశ్వాసపు బాటసారి. విమర్శ చేసుకో నీ బ్రతుకును ఒక్కసారి, సరి చేసుకో నీ క్రియలను వాక్యపు వెలుగులో. యుద్ధకే పరిగిడుమా నిజ నిరీక్షణలో. వస్తున్నది వస్తున్నది ప్రభు యేసుని రాకడ, కావాలి నీ విశ్వాసానికి నిలకడ, కావాలి నీ విశ్వాసానికి నిలకడ. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నామమున మీకు శుభములు. రాకడ అంటే అదేదో మత సంబంధమైనదిను లేదంటే విశ్వాసమో కాదు. రాకడ దేవునికి మానవునికి ఉన్న ప్రేమను అనుబంధమును తెలియచేస్తుంది. మనుషుని పట్ల దేవుని అచంచలమైన నిర్వచింపలేని ప్రేమకు సాక్ష్యం రాకడ. ఇది రెండవ రాకడ. అయితే మొదటి రాకడ ఏమిటి? ఎందుకు? దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎవరి కోసం? ఆయన సృజించిన మానవాళి కోసమే కదా. కానీ ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనములు చెబుతోంది, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఆయన మనుష్యుని కోసం తన దైవత్వాన్ని వదిలి మనుష్యుని రూపం ధరించి వచ్చాడు. దేవునికిని మనుషునికి మధ్య అంతటి గాఢమైన బంధమేంటి? ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం పదండి. ఇది మన కథే. మొదటి నుండి అంటే ఆది నుండి మొదలు పెడదాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ప్రియులారా, ఆది యందు అంటే సృష్టికి ఆరంభం, అంతేకాని దేవుని ఉనికికి ఆరంభం కాదు. ఆయన ముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. నిత్యత్వము నుండి నిత్యత్వములోనికి ఉండేవాడు దేవుడు. ఆయన సృజన నుండి మన ఉనికి మొదలయ్యింది. ఈ సృజనకు సృష్టికి ఆది అంతము ప్రభు అయిన యేసే. మానవాళి కథకు ఆయనే కథానాయకుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 3వ వచనములు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్న ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ప్రియ శ్రోతలు, దేవుడు భూమి ఆకాశములు సృజించాడు. ఆయన పరలోక వాసి. ఆయన అంతరిక్షమును వాటి వస్తువులను సృజించాడు, భూమిని సృజించాడు. సృజన అంటే సృష్టి. అందులో కళాత్మకత, జ్ఞానము మిళితమై ఉంటుంది. దేవుడు ఉన్న దాంట్లోంచి ఇవన్నీ సృష్టించలేదు. ఇవన్నీ ఇంతకు ముందు లేనటువంటివి. హీబ్రూ భాషలో బారాహ్ అని పేర్కొనబడింది. బారాహ్ అంటే శూన్యములో నుండి క్రొత్తగా సృష్టించడము. అంటే ఇది ప్రత్యేకమైనది. మానవాళి నివాస స్థలమును దేవుడు ప్రత్యేకంగా మనోహరంగా సృజించాడు. సృజనలో దేవుని ప్రేమ కనబడుతోంది. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం, ఆకాశములకు సృష్టికర్త అగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారంగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలము అగునట్లుగా దాన్ని సృజించెను. కానీ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం అంటోంది, భూమి నిరాకారంగాను శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మయుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఆదికాండం 1వ వచనమును
రెండవ వచనముకు మధ్య ఏదో ప్రళయం సంభవించింది. సమస్తము నిరాకారముగాను శూన్యముగా ఉండింది. హీబ్రూ భాషలో టోహు బోహు అని పేర్కొనబడింది. టోహు అంటే నాశనము లేదా శిథిలము, బోహు అంటే శూన్యము లేక డొల్ల. దేవుని ఆత్మ జనములపై అల్లాడుచున్నది. ఇది పరిశుద్ధాత్మని చైతన్యం, క్రియాత్మకత. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం నుండి దేవుని మాట నుండి సృష్టి క్రమం మొదలయ్యింది. వాక్ రూపమైన యేసుక్రీస్తు జ్ఞానము పరిశుద్ధాత్మని క్రియాత్మక చైతన్యంతో దేవుని చిత్తానుసారమైన సృష్టి జరిగింది. ఇది అద్భుతం, నిక్షిప్తమైన దేవుని జ్ఞానం. సృష్టి యావత్తూ ఆయనకు లోబడి ఉన్నది. ఈ సృష్టి అంతా మరొక సృష్టింపబోవాని కొరకు సృష్టింపబడింది. ఆ సృష్టే నరుడు. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనములు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు దాన్ని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆదికాండం 2వ అధ్యాయం 7, 8 వచనములు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. శ్రోతలు వింటున్నారా? దేవుడు నరుని తన పోలిక చొప్పున సృజించాడు. సృష్టిలో ఉన్న వృక్షాలను, జంతువులకు ప్రాణమున్నది, కానీ ఆత్మ లేదు. వాటికి స్వయంగా నిర్ణయం తీసుకోవడం చేతకాదు. కానీ మనిషి జీవమును, ఆత్మను కలిగి స్వయంగా నిర్ణయం తీసుకోగలడు. దేవుడు వారిని మరమనిషిగా సృజింపలేదు. ఇందులో దేవుని ప్రేమ ఉంది. ఆయన జ్ఞాన సంపత్తి అవధులు లేనిది. ఈనాడు శాస్త్ర విజ్ఞానము దేవుని జ్ఞానమును శోధిస్తోంది, కానీ ఒక 5% కూడా కనుక్కోలేదు. దేవుని జ్ఞానము శోధింప శక్యము కానిది కాబట్టి ఎన్నో విజ్ఞాన శాస్త్ర శాఖలు ఏర్పడ్డాయి. ఇన్ని శాఖలు, ఎంతోమంది శాస్త్రవేత్తలు దేవుని జ్ఞానము పరిశోధిస్తూ ఉన్నారు. ఇంకా అంతుపట్టనవి ఎన్నో. ఇక మానవ నిర్మాణం చూశారా? ఎంతో క్రమముగాను జ్ఞానముచే సృజింపబడినది. ఈ నిర్మాణాన్ని పరిశోధించడానికి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క శాఖ. ఎంతోమంది శాస్త్రవేత్తలు, వైద్యులు. అయినా జీవము జాడ, జీవుని జాడ ఎవరికి తెలుసు? ఒక్క దేవునికి తప్ప. ఆయన లేకుండా మనము లేము. దేవుని ప్రేమ మానవుని ఎడల విస్తరిస్తూనే ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం 20 నుండి 23 వరకు. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయన ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము అని, ఇది నరిలో నుండి తీయబడెను కనుక నారి అనబడెను. సమస్త సృష్టిలో దేవుని జ్ఞానం నిండి ఉంది. సమస్త సృష్టిని దేవుడు మనిషికి లోపరచటంలో మానవుని పట్ల దేవుని అనిర్వచనీయమైన ప్రేమ కనబడుతుంది. ఆయన వానిని స్వతంత్రునిగా సృజించడంలో దేవుని ప్రేమ శిఖరాగ్రానికి చేరుకుంది. శ్రోతలు, లోకంలో భక్తి అంటే ఏదో ఒక ప్రతిమకో తాము భయపడే వాటికి మొరక్కటం అనుకుంటోంది. దీనికి కారణం మానవులు దేవుని ఎరుగకపోవడమే. దేవునితో బంధం తెగిపోయింది. 1 యోహాను 4వ అధ్యాయం
8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ అంటే ఏమిటి? మానవుడు తన సృష్టికర్త తనకు లోబరిచి ఇచ్చిన ఆనందమును బట్టి ఆయనకు, ఆయన స్వభావ చిత్తమునకు లోబడి ఉండటమే. కానీ మానవుడు సృష్టమును ప్రేమించి సృష్టికర్తను తృణీకరించాడు. ఇందులో నుండి విగ్రహారాధన, భక్తిహీనత, నిర్దేవ భావనలు పుట్టుకొచ్చాయి. దేవుడు మనిషికి ఇచ్చిన స్వయం నిర్ణయాధికారాన్ని దుర్వినియోగపరిచి దేవునికి తిరుగుబాటు చేశాడు. మనుషుల యొక్క ఆలోచనలు లంగరు లేని ఓడలాగా లోకేచ్ఛల తుడిగుండాల్లో చిక్కుబడి దిక్కులేని తీరాల నుంచి ఢీకొని పగిలిపోయిన జీవితాలయ్యాయి. రోమీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 నుండి 32 వరకు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఇటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండినవారై కొండెగాండ్రును, అపవాదకులను, దైవదేశకులను, హింసకులను, అహంకారును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారుగాను, అనురాగ రహితులుగును, నిర్దయులను అయిరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ప్రియ శ్రోతలు, మానవుని స్వయం నిర్ణయాధికారం తప్పుదారి పట్టింది. దేవుడు మనిషిలో ఉంచిన దీపమైన ఆత్మ మసకబారి మకమకలాడుతూ ఆరిపోవటకు సిద్ధంగా ఉంది. దేవుడు పక్షపాతం లేనివాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. అంతేకాదు సమస్త సృష్టికి సర్వాధికారి, రారాజు, తీర్పరి. మనుషుని చెడుతనము దేవుని ఉగ్రతకు లోనవుతున్నది. ఆయన నిష్పక్షపాతమైన తీర్పు, ఆయన ప్రేమ మానవాళిపై నిలిచి ఉండగా దేవునితో మానవునికి మధ్య సమాధానపరచడానికి మధ్యవర్తి అవసరమైంది. క్షమాపణకు అర్హత లేని మానవుని నిస్సహాయ మొర దేవుని వద్దకు చేరింది. దేవుని ఎదుట మన పక్షమున విన్నవించుటకును, ఆయన సన్నిధిలో నిలవబడుటకు నీతిమంతుడు ఒక్కడునూ లేడు. అర్హత లేని వానికి దయచూపుటకు కృప అవసరమయ్యింది. దేవునికి మానవునికి మధ్య అనుబంధాన్ని పునరుద్ధరించడానికి, దేవుని ఉగ్రతను మన పక్షమున వహించుటకును, మనకు ఒక దాగుచోటుగా ఉండుటకును యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం, ఆయన పరిపూర్ణతల నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. దేవుని కృప మనకు తోడయండునుగాక. ఆది సంభూతుడును ఆది అంతము నితడే, సర్వ సృష్టికర్త సర్వోన్నతుడు ప్రభు యేసే. ఆది సంభూతుడును ఆది అంతము నితడే, సర్వ సృష్టికర్త సర్వోన్నతుడు ప్రభు యేసే. మేఘారూఢుడు ఆగమ ప్రకాశ తేజము, మహిమ ఘనత ప్రభావము ఆయనకే చెల్లును, మహిమ ఘనత ప్రభావము ఆయనకే చెల్లును. లోకరక్షక పతిత పావన వందనం అందుకు, నిత్య జీవమా సత్యనామమా స్తుతి స్తోత్రానందుకు.